చూసారు కదా, రవ్వ ఉండ్రాళ్ళు గణేష్ చతుర్థికి మనం దేవుడికి నివేదన చేసుకునే ఐటమ్స్లో ఫస్ట్ ఉంటాయి కదా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే రవ్వను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను. దానికోసం ఒక కప్పు బియ్యం తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ పల్సిచ్చుకుంటూ గ్రైండ్ చేశాను అనమాట, రవ్వ టెక్స్చర్ వచ్చేంత వరకు. తర్వాత కడాయిలో నెయ్యి వేడి చేసుకున్నాను, దాంట్లోనే జీలకర్ర వేసేసుకున్నాను. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత దాంట్లో 1:2 రేషియోలో వాటర్ పోసేసాను. నీళ్లు ఎసరు వచ్చిన తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పు వేసేసాను ఉప్పుతో పాటు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మనం బియ్యపు రవ్వ ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టేయాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకున్నాను. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టీమ్ ఇచ్చి దింపేశాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి, తునక్కుండా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలానే మన ఛానల్ని